మినిస్టర్ గారు ఒక ఊరికి వచ్చారు అని అంటే ఆ లోకల్ ఎంఆర్ఓకి కనీస పక్షంలో ఒక 20,000 పడిపోద్ది. మినిమం 20,000, మాక్సిమం ₹1,00,000 కూడా అవ్వచ్చు. ఆయన మీటింగ్ పెట్టమంటే టెంట్లు, ఏసీలు, ఫుడ్, వచ్చిన వాళ్ళకి ఫుడ్, వీటన్నిటికీ కలిపి ₹1,00,000 కూడా కావచ్చు. ఇక వీటికి ఏటికి కూడా గవర్నమెంట్ బిల్లులు ఇవ్వదు. ఏర్పాట్లు మాత్రం ఘనంగా ఉండాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఈయన? సో ఈయన ఏం చేస్తారంటే లోకల్గా ఉన్న అప్పట్లో అయితే సినిమా హాళ్ళు, ఇప్పుడైతే వైన్ షాపులు లేకపోతే రేషన్ షాపులు, ఈయనకి ఎవరెవరి మీద నియంత్రణ ఉందో వాళ్ళందరి దగ్గర బాదుకొస్తాడు. బాదుకొచ్చి ఖర్చు పెడతాడు. అట్లాగే పోలీసులు కూడా. మీరు నమ్మరు, లోకేష్ గారు యువగళం పాదయాత్ర చేస్తుంటే, ఆయన ఏ ఊర్లో పాదయాత్ర చేస్తుంటే ఆ ఊర్లో లోకల్ పోలీసులు బందోబస్తు కోసం అని చెప్పి అక్కడ స్థానికంగా ఉండే టీడీపీ నాయకుల దగ్గర ఎంత లేదన్నా ప్రతి ఊర్లోనూ, చిన్న ఊర్లో కూడా ఆయన ఆగుతున్నాడు, ఇక్కడ ఒక చిన్న మీటింగ్ పెడుతున్నాడు, ఫోకస్ గ్రూప్ మీటింగ్ పెడుతున్నాడు అంటే కనీసం ₹1,00,000-2,00,000 వసూలు చేసేవాళ్ళు. ఏంటా ఎందుకు మీకెందుకు డబ్బులు అని అంటే, లేదండి ఏర్పాట్లు చేయాలి కదా, మేమన్నా ఫుడ్ తినాలి కదా. ఏమీ లేదు, ఆ పేరు మీద లోకల్ టీడీపీ వాళ్ళ దగ్గర తీసుకున్నాడు. అపోజిషన్లో రోజు పట్టుకుని తన్నేవాళ్ళు టీడీపీ వాళ్ళని, అయినా సరే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసేవాళ్ళు లోకేష్ గారు యువగళానికి. సో దీస్ ఆర్ ఫనీ ఫ్యాక్ట్స్ ఆఫ్ లైఫ్ ఇన్ పోలీస్ కస్టడీలో ఉన్నవాడు కూడా, పోలీస్ స్టేషన్లో మీరు కస్టడీ తీసుకున్నప్పుడు వాళ్ళకి భోజనాలు పెట్టాలని కూడా ప్రొవిజన్స్ ఉండవు చాలా సార్లు. అనేది లాకప్లో ఉన్నవాడు, లాకప్లో ఉన్న ఫుడ్ ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు? గవర్నమెంట్ ఏమి ఇవ్వదు. మరి హౌ డి యు మిస్ ద మోస్ట్? అక్కడ ఉంది కదండి లాకప్ ఉంది, మీరు అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్ళి తింటే కావాలి పెట్టమంటారు, బట్ డబ్బులు ఎవరు? అది డబ్బులు ఇవ్వదు, వాడు ఎట్లా పెడతాడు? ఎక్కడో చోట పట్టుకురా అని. బట్ యాక్చువల్గా లెట్ మీ బి వెరీ క్లియర్, ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ అని చెప్పి ఒక హెడ్ ఆఫ్ అకౌంట్ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ కింద ఆ ఇన్వెస్టిగేషన్లో అయిన ఖర్చులు, ఇప్పుడు ముద్దాయిని పట్టుకోవడానికి వెళ్ళినా, లేకపోతే ఎవరైనా ఆచూకీ ఇవ్వడం కోసం వెళ్ళినా, లేకపోతే వీళ్ళు ఏదైనా ఆటో వేసుకుని పక్క ఊరికి వెళ్ళి ముద్దాయిని పట్టుకొచ్చినా, దానికి అయ్యే ఖర్చులు రీఎంబర్స్ చేయడం కోసమని ఇన్వెస్టిగేటివ్ ఛార్జెస్ అని చెప్పి ఒక బడ్జెట్ ఉండేది. ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు, ఎంతో కొంత ఇచ్చేవాళ్ళు. ఆ మధ్యకాలంలో బాగా ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు జీరో అయిపోయింది. మరి ముద్దాయిలకు అన్నం పెట్టడానికి కూడా బయటకు పోయి ఆడిని ఇంటి దవాయించి తీసుకురావాల్సిన అవసరం ఉండేది కాదు అని. బట్ అక్కడ కూడా ఇప్పుడు ఇస్తున్నారో లేదో నాకు అనుమానమే. కాబట్టి ఇవన్నీ వాస్తవాలండి మీరు చెప్పినవన్నీ. ఇవన్నీ ఇచ్చే సెట్ ఆఫ్ దుర్మార్గాలు ఒంటరిగా రావు.